నమస్తే అండి, నేను రజా. హెలికాప్టర్ పడిపోయి కూలిపోయి పవన్ కళ్యాణ్ చచ్చిపోవాలా, రాజకీయ నాయకులు చచ్చిపోవాలా, నారా లోకేష్ గారు అయిపోవాలా, చంద్రబాబు నాయుడు గారు అలా అయిపోవాలా, ఇలాంటివి కోరుకోవచ్చా? ఏ వ్యక్తి అయినా, ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా. జగన్ గారిని వ్యక్తిగతంగా వాళ్ళ భార్య గారి గురించి మాట్లాడితేనే ఒప్పుకున్నటువంటి వ్యక్తులు మేము. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలేంటి, ఉపయోగించినటువంటి భాష ఏంటి, దిష్టికి సంబంధించి పేర్ని నాని మాట్లాడే మాటలు అయ్యానా? అసలుకి ఏదైనా సమయం సందర్భం ఉందా? రాజకీయం అంటే ఎంత కక్ష కార్పణ్యం ఉంటుందా? కాపు నా కొడుకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆనాడు నువ్వు మాట్లాడిన రోజునే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి రాద్ధాంతం చేస్తుంటే లెక్క సరిపోయి ఉండేది. ఏంది భాష, ఏంది లోకం, ఎంతకాలం ఈ సహింపులు? నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు పేర్ని నాని గారు, మాట్లాడినాడు. దిష్టికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా చవాకులు పేలినాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదో దుష్ట మాంత్రికుడు అన్నట్టు, ఆయన ఏదో బ్లాక్ మ్యాజిక్లు చేసేవాడు అన్నట్టు ఆ విధంగా చెప్పడం ఎంతవరకు సమంజసం, కరెక్ట్ అని చెప్పేసి ఈయన మాట్లాడడం అయితే జరిగింది. అర్థం కాని విషయం ఏంటంటే, పేర్ని నాని గారు ఈ రాజకీయ నాయకుల యొక్క మరణాన్ని కోరుకుంటున్నారా, హెలికాప్టర్ కోల్పోవాలని కోరుకుంటున్నారా? ఇంత దుర్మార్గం ఏంటి? పవన్ హెలికాప్టర్ పడిపోవాలా? ఎక్కడికి పడేది? ఇదేమన్నా సమంజసమా? జనసేన పార్టీ శతాగ్ని టీం దీనికి సంబంధించి రియాక్ట్ అయిందన్నమాట. రాజకీయ నాయకులు ఎంత ప్రత్యర్థులు అయితే మాత్రం వాళ్ళ సావుల్ని కోరుకోవడం అంత సమంజసమా అని చెప్పి పేర్ని నాని గారు, మనం దమ్ముతో ఎదుర్కోవాలి, ధైర్యంతో ఎదుర్కోవాలి. పోయిన ఎలక్షన్స్లో మీరు అట్టగా పోటీ చేయాల, మీ కొడుకుని నిలబెట్టారు. దాదాపు 50,000 మాత్రమే ఓట్లు వచ్చినాయి. ఆయన మీద నిలబడినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కొల్లు రవీంద్ర గారికి దాదాపు 50,000 మెజారిటీ వచ్చింది. అది గ్రౌండ్ రియాలిటీ. ఏదైనా కలవాలనుకుంటే మచిలీపట్నంలో నేను అంత చేశాను, ఇంత చేశాను, మచిలీపట్నంకి అంత తెచ్చాను, పోర్ట్లు కట్టించాను, రోడ్లు వేసాను, అన్నీ కూడా నేను చేసేసాను, ఇబ్బందే లేదు అని చెప్పేసి మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకుంటే పోయిన ఎలక్షన్లో మీరు చెప్పుకున్నట్టయితే కనుక ఏదైనా అయ్యి ఉండేది. మేము చేసినటువంటి మంచిని ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడుక్కోవడం ఒక లెక్క, లేదంటే కనుక రాజకీయ నాయకులు చచ్చిపోవాలని కోరుకోవడం ఒక లెక్క. ఇదేమాత్రం కూడా సమంజసం కాదు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీకైనా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా ఈ రోజుకి కూడా ఆయన మరణం మీద ఎవరు కూడా తప్పుడు వ్యాఖ్యానం చేయరు. అది అనుకోకుండా జరిగినటువంటి ప్రక్రియ, కాలం తీసుకెళ్ళిపోయింది. అలాంటివి మనం అనడం తప్పు కదా. రాజకీయ నాయకుల గురించి ఉద్దేశించి మాట్లాడతా మచిలీపట్నంలో చేసినటువంటి మంచిని చెప్పుకోకపోగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా బ్లాక్ మ్యాజిక్లు చేసేవాడని, ఈ వీళ్ళయ్యని, అదని ఇదని నిన్న మాట్లాడి తెలంగాణ నాయకులకి ఇంచుమించు ఒత్తాసు పలుకుతా మాట్లాడినట్టుగా కనపడి ఈ రోజున వీళ్ళ మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తా ఉంటే నిజంగా బాధేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి భాష ఉపయోగించడం ఎంతవరకు సమంజసం? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈయన పోటీ చేస్తారో లేదో డౌటే. మళ్ళీ ఆయన కొడుకుని నిలబెట్టొచ్చేమో. కానీ వైసీపీ పార్టీకి ఆపదొచ్చిందంటే మాట్లాడే వ్యక్తుల్లో పేర్ని నాని గారు ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఎంత ఆపదొస్తే మాత్రం వైసీపీ పార్టీ అసలు కాంగ్రెస్ కంటే ఎక్కువ మాట్లాడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో దిష్టికి సంబంధించి మాట్లాడినటువంటి తీరుపై ఆయన ఏం మాట్లాడినాడు, మనం క్రాస్ చెక్ చేసుకున్నామా, రియాక్ట్ అయిన దాంట్లో కరెక్ట్ ఉందా, తప్పు ఉందా, ఉప్పు ఉందా, నిజానిజాలు ఉన్నాయా, ఇంటెన్షన్తో అన్నాడా, ఏమన్నా మనసులో పెట్టుకొని కావాలని చెప్పేసి టార్గెట్ చేసినాడా? ఇలాంటివి మనం చూసేది ఉందంటే ఏం లేవు, చూడరు. దొరికినాడు పవన్ కళ్యాణ్, వేసుకుందాం, ఏం చేస్తాం అంటే అధికారంలో ఉండి కూడా అసలు ఎన్ని మాటలు పడుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్, నాకైతే అర్థం కావట్లేదు. అలాగే నారా లోకేష్ గారిని టార్గెట్ చేసినాడు, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినాడు. నాకు ఈ రోజుకి అర్థం కాదు, అది బియ్యం కుంభకోణమో, కేసో, ఏదో స్కామో, దానికి సంబంధించి పెనాల్టీలు చెల్లించాడో, రకరకాల మాటలు అంటూ ఉంటారు. మరి ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు నాకు ఇప్పుడు కూడా అర్థం. సో ఇది కరెక్ట్ అయిన భాష కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ల పాటు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, అందరూ ఉండాలి. దేవుడు తీసుకుపోయినప్పుడు పోవాలి, అంతేగాని వాళ్ళ చావుల్ని చూడాలి, వాళ్ళు చచ్చిపోవాలని కోరుకోవడం, లేదంటే వాళ్ళ హెలికాప్టర్ కూలిపోవాలని కోరుకోవడం, వాళ్ళు వెళ్తున్నటువంటి బస్సులు నాశనం అవ్వాలని కోరుకోవడం, వాళ్ళు వెళ్తున్న కార్లు పేలిపోవాలని కోరుకోవడం సమంజసం కాదేమో. ఒకసారి చూసుకుంటే బాగుంటుంది.